ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ వాళ్ళు అసోసియేషన్‌గా ఏర్పాటయ్యారు. వాళ్ళిప్పుడు మొదటి కార్యవర్గ సమావేశంలో అన్ని జిల్లాల ప్రతినిధులు గెలిసి ఇప్పుడు దానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి అన్నా క్యాంటీన్ ట్రస్ట్‌కి వీళ్ళ ఈ అసోసియేషన్ ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్‌కి ఆశ అని పేరు పెట్టారు. దాని తరపున రూ. 50,00,000 విరాళం చంద్రబాబు గారికి ఇస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్‌లు ప్రభుత్వం ముందుంచారు. ఈ నెల 14, 15 విశాఖలో జరిగే సమ్మిట్‌లో మా హోటల్ రంగం తరపున సహకారం అందిస్తామని చెప్పారు. అమరావతిలో కూడా అనేక హోటల్స్ నిర్మాణం కోసం భూమి పూజ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నటువంటిది అభినందించారు. ధన్యవాదాలు చెప్పారు. విశాఖపట్నంలో జరిగే సమ్మిట్‌లో 34 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మాకు విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉంది అన్నటువంటి చెప్తూ దాన్ని తగ్గించమని అడిగారు. ఆ విషయాన్ని వివరిస్తాం. ఈ అంశాల్లో రాయితీ ఇవ్వాలని చెప్పి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా ధరలు వసూలు చేస్తున్నారు కరెంటు బిల్లులు ఇక్కడ. ఈ అంశాల్లో రాయితీ ఇవ్వమని చంద్రబాబుని కోరతామని చెప్పారు. జీఎస్టీ ధరలు 12-5% తగ్గించారు. ఇన్పుట్ కూడా ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామని ప్రకటించారు. మున్సిపల్ పన్నుల్లో 50% సబ్సిడీ ఇవ్వాలని అడుగుతున్నారు. అదే సందర్భంలో కొత్త హోటళ్ల కోసం ఐటీసీని తిరస్కరించడం మూలంగా ప్రాజెక్టు ఖర్చు 15-18% పెరుగుతూ ఉంది. దీని మూలంగా హోటల్ రంగం మీదన కోట్ల రూపాయల భారం పడుతుంది. జీఎస్టీ క్రెడిట్, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో హోటళ్ళకి అదనపు ఛార్జీలు పరిగణలోకి తీసుకున్న తర్వాత యూనిట్కి 12-13 రూపాయల దాకా పడుతుంది మాకు హోటళ్ళకి. పారిశ్రామిక వినియోగదారులకి 5.5-6 రూపాయలుగా తీసుకుంటున్నారు కదా, మమ్మల్ని కూడా ఆ కేటగిరీలోకి చేర్చండి అంటున్నారు. అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్కి ₹10-11 కంపల్సరీ అవుతుంది. మన పక్క రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువ ఉన్నాయి. కావాలంటే అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ విద్యుత్ ఛార్జీలు చూసి ఇక్కడ మా భారాలు తగ్గించండి అంటున్నారు. హోటల్స్ అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రదేశాలు కూడా పెరుగుతాయి అన్నది గుర్తుంచుకోమని చెప్తున్నారు. చంద్రబాబు గారికి కేంద్రంలో కూడా ప్రత్యేక గౌరవం ఉంది కాబట్టి హోటల్ రంగానికి కేంద్రం నుంచి కూడా సహకారం అందించమని చెప్పి అడుగుతున్నారు.